See the first question from the reasoning. DS నుంచి questions ఇచ్చారు. How many people are sitting in a straight line అని ఇచ్చారు and all the persons are facing north. So first statement కి వెళ్ళి చెక్ చేద్దాం చూడండి. J stands third from the right end of the line అని ఇచ్చారు. సో రైట్ సైడ్ నుంచి చూస్తే J అనే పర్సన్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. Q stands to the immediate left of J. J కి immediate left లో వచ్చే పర్సన్ Q. Only two people stand between Q and T అని ఇచ్చారు. సో Q కి T కి మధ్యలో టూ మెంబర్స్ ఉన్నారు. సో 1 and 2 లో T ని ఇక్కడ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇంకో కండిషన్ ప్లేస్ చేస్తే 1 and 2 లో T అనే పర్సన్ ఇక్కడ తీసుకోవచ్చు. నో పర్సన్ స్టాండ్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ అన్నారు. టీకి లెఫ్ట్ లో ఎవరు ఉండరు అంటే ఈ కండిషన్ కుదరదు. సో ఇక్కడతో క్లారిటీ వచ్చేసింది. బోత్ ద ఎండ్స్ పర్సన్స్. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమందో కౌంట్ చేసి చెప్పొచ్చుగా. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ కూడా చెక్ చేయాలి కదా, ఏదర్ కేస్ అవుతుందేమో అని. సో సెకండ్ స్టేట్మెంట్ లో ఆర్ స్టాండ్స్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్ అన్నారు. సో 1 2 ఇక్కడికి ఆర్ అనే పర్సన్ వస్తారు. అండ్ దెన్ క్యూ ఈజ్ వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఆర్ అన్నారు. సో క్యూ అనే పర్సన్ నైబర్ అవ్వాలి. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే క్యూ అనే పర్సన్ ఎక్కడన్నా తీసుకోవచ్చు. సో టూ పాసిబిలిటీస్ వచ్చినాయి, తీసుకున్నానండి. ఓన్లీ టూ పీపుల్ స్టాండ్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. సో 1 and 2 లో ఎస్ ని ఇక్కడ తీసుకోవచ్చు. మరి ఈ పాసిబిలిటీలో 1 and 2 ఎస్ ఆర్ ఎల్స్ 1 and 2 ఎస్ అని కూడా తీసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ లైన్ లో ఎంతమంది ఉన్నారంటే విత్ ఇన్ ద స్టేట్మెంట్స్ మోర్ దాన్ 3 పాసిబిలిటీస్ వస్తున్నాయి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ రాదు. 1 alone is sufficient to answer the question అండి. So next question is how far is point x from point J అని ఇచ్చారు. సో x నుంచి J కి డిస్టెన్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కి రెండు ఏమి ఇచ్చారో పాయింట్ Q is 2.5 meters to the west of point J అన్నారు. సో J అనే పాయింట్ నుంచి కనుక చూస్తే 2.5 meters వెస్ట్ వెళ్తే యుల్ గెట్ ద పాయింట్ Q అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ F is 2.5 meters to the south of point Q అన్నారు. Q అనే పాయింట్ నుంచి 2.5 meters సౌత్ కి వెళ్తే యుల్ గెట్ ద పాయింట్ F అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ F is x is to the east of point F అన్నారు. F కి ఈస్ట్ లోనే x ఉండాలి. అయితే ఎంత డిస్టెన్స్ లో ఉండాలి అన్నది పాయింట్ లో ఇవ్వాల. కంటిన్యూషన్ కండిషన్ చూడండి ఏమి ఇచ్చారో. సచ్ దట్ F is the midpoint of a 5 meter line formed by joining M and X అన్నారు. సో F అనేది మిడ్ పాయింట్ అట. ఎంత డిస్టెన్స్ తో ఉంది అంటే మొత్తం 5 మీటర్స్. అంటే ఇక్కడ ఒక 2.5 మీటర్స్ ఉంది, ఇక్కడ ఒక 2.5 మీటర్స్. ఏ రెండు పాయింట్స్ ఒక మిడ్ పాయింట్ అంటే M కి X కి మధ్యలో మిడ్ పాయింట్ అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మన క్వశ్చన్ లో హౌ ఫార్ ఇస్ పాయింట్ ఎక్స్ ఫ్రమ్ J అన్నారు. చెప్పడానికి ఛాన్స్ ఉంది కదా. సో 1 alone is sufficient అండి. సెకండ్ కూడా చెక్ చేసి చూద్దాం చూడండి. సో సెకండ్ స్టేట్మెంట్ లో ఏమిచ్చారు అంటే పాయింట్ R is 5 meters to the south of point Q అన్నారు. సో Q అనే పాయింట్ నుంచి 5 meters సౌత్ కి వెళ్తే యుల్ గెట్ ద పాయింట్ R అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ Z is to the east of point R. ఈస్ట్ వైపుకి వెళ్ళాలి. ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి అన్నది క్లారిటీ లేదండి. పాయింట్ X is 2.5 meters to the north of point Z. Z నుంచి 2.5 meters కు వెళ్తే యుల్ గెట్ ద పాయింట్ X అని ఇచ్చారు. పాయింట్ J is 2.5 meters to the west of point Q. Q నుంచి 2.5 meters ఈస్ట్ కి వెళ్తే యుల్ గెట్ ద పాయింట్ J అని ఇచ్చారు. మనకు కావాల్సింది X నుంచి J కి డిస్టెన్స్. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ చెప్పాలి అంటే ఇక్కడ డిస్టెన్స్ తెలిసి ఉండాలి. ఇది ఇవ్వలేదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ రాదండి. 1 alone is sufficient to answer. సో నెక్స్ట్ పజిల్ చూడండి. దెర్ ఆర్ 12 persons who are sitting in 2 parallel rows అని ఇచ్చారు. సో 12 members కి 2 parallel rows అంటే ఒక్కొక్క రోలో 6 members ని కూర్చోబెట్టాలి. ఫస్ట్ రోలో ఉన్న పర్సన్స్ అందరూ M నుంచి R వరకు దే ఆర్ ఫేసింగ్ సౌత్ అని కండిషన్ ఇచ్చారు. సెకండ్ రోలో ఉన్న పర్సన్ A నుంచి F వరకు దే ఆర్ ఫేసింగ్ నార్త్. సో ఫస్ట్ పాయింట్స్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కండిషన్ చూడండి ఏమి ఇచ్చారో. B ఫేసెస్ ద వన్ హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ Q అన్నారు. సో B అనే పర్సన్ ఎవరిని ఫేస్ చేస్తున్నారు అంటే B is facing the person who is sitting third to the right of Q అన్నారు. సో 1 2 3 అంటే Q కి థర్డ్ రైట్ లో ఉన్న పర్సన్ ని B ఫేస్ చేస్తున్నారు అని కండిషన్ అండి. B does not sit at any of the extreme ends. సో ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఉండరు కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా ఇంకొక పర్సన్ రావాలి. ఓన్లీ 3 people sit between Q and N. సో 1 2 3 ఇక్కడికి N అనే పర్సన్ వస్తారు. అండ్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ R is not an immediate neighbor of N nor Q అన్నారు. N కి నైబర్ అవ్వకూడదు, Q కి నైబర్ అవ్వకూడదు R అనే పర్సన్. అంటే డెఫినెట్ గా ఈ ప్లేస్ లోనే R అనే పర్సన్ ని తీసుకోవాలి. వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ R ఫేస్ N అన్నారు.
ఆర్ ఫేస్ చేసే పర్సన్కి నైబర్లో ఎఫ్ ఉండాలి. ఇటుపక్క ఛాన్స్ లేదు కాబట్టి ఎఫ్ అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నానండి. ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ద వన్ హూ ఫేసెస్ ఓ అన్నారు. ఎఫ్ని ఫేస్ చేసే పర్సన్కిను ఓని ఫేస్ చేసే పర్సన్కి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి. సో అటు ఎక్సీడ్ అయిపోతారు కదా, 1 2 3 అంటే ఇక్కడికి వచ్చే పర్సన్ ఓని ఫేస్ చేసే పర్సనే అవ్వాలి. సో నెంబర్ ఆఫ్ పర్సన్ 6 అయిపోయినట్టున్నారు. ఒకటే పాసిబిలిటీ వచ్చిందండి. ఏ సెట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ ఫేసింగ్ ఎం అన్నారు. ఎంని ఫేస్ చేసే పర్సన్కి సెకండ్ లెఫ్ట్లో ఏ అనే పర్సన్ కూర్చోవాలి. సో ఎం అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే ఎంని ఫేస్ చేసే పర్సన్కి సెకండ్ లెఫ్ట్లో వచ్చే పర్సన్ ఏ సరిపోతుందండి డేటాలో. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ సి ఇస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి అన్నారు. బికి నైబర్గా సి ఉండకూడదు, అంటే 2 ప్లేసెస్లో సిని తీసుకోవడానికి లేదు. ద ఓన్లీ ప్లేస్ లెఫ్ట్ ఓవర్ సీని ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. ఎన్ డస్ నాట్ ఫేస్ ఈ అన్నారు. సో ఎన్కి ఆపోజిట్ లో ఈ రాకూడదంటే ఈ ప్లేస్ లో మనం ఈని తీసుకోవచ్చు. మనకి పైన పర్సన్స్ లో ఆగిపోయింది పి అనే పర్సన్ కదా, సో పిని ఇక్కడ అలాట్ చేసాం. కింద ప్లేసెస్ లో ఆగిపోయింది డి అనే పర్సన్. సో క్వశ్చన్స్కి వెళ్దాం చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ఈన్ అన్నారు. ఈని ఫేస్ చేసే పర్సన్ ఆర్ అవుతారు. ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. అండ్ దెన్ which of the following is true with respect to the given information అన్నారు. O is an immediate neighbor of R అన్నారు. సో కుదరట్లేదు కదా. F sits exactly between A and D, which is false అండి. D faces M. D అనే పర్సన్ M ఫేస్ చేయట్లేదు. M faces one of the immediate neighbors of F అన్నారు. M అనే పర్సన్ F కి ఇమీడియట్ నైబర్స్ ని ఫేస్ చేయట్లేదు. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ అండి. ఏది ట్రూ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ రిప్రజెంట్స్ ద పీపుల్ సిట్టింగ్ అట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అన్నారు. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో కూర్చున్న పర్సన్స్ ఎవరు అంటే ఏసీఓక్యూ అవ్వాలి. సో ఏసీఓక్యూ ఉన్న ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ ఒకటే సరిపోతుందండి. అండ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ రిగార్డింగ్ పి అన్నారు. పి గురించి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. బోత్ ఆర్ అండ్ క్యూ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ పి. సరిపోతుంది కదండి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ హూ ఫేసెస్ బి అన్నారు. బిని ఫేస్ చేసే పర్సన్ కి సెకండ్ రైట్ లో వచ్చే పర్సన్ ఓ అవుతారు. ఫిఫ్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ ఇండివిజువల్ క్వశ్చన్, క్రిటికల్ పార్ట్ నుంచి అడుగుతున్న క్వశ్చన్ చూడండి. Kalikar is a famous fabric threadwork that originated in city G of a country. Following are two facts about Kalikar. సో కలికార్ గురించి ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, అదొక థ్రెడ్ వర్క్ అని. ఎక్కడి నుంచి వచ్చిందంటే సిటీ జీ నుంచి ఆరిజినేట్ అయిందని ఇచ్చారు. సో రెండు ఫ్యాక్ట్స్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకున్న. ఫ్యాక్ట్స్ ఏంటో చూడండి. కలికార్ వాజ్ అన్ ఇన్నోవేషన్ ఆఫ్ హర్దలి ట్రైబ్ ఆఫ్ సిటీ జీ. Through the tribe lost its existence long ago, Kalikar is still very much in demand అన్నారు. సో అది ఆల్రెడీ అంతరించుకుపోయింది, అయినా కానీ ఇంకా మంచి డిమాండ్ లో ఉంది అని ఇచ్చారు. ఓన్లీ అథెంటిక్ కలికార్ డెపిక్ట్స్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ట్రీ దట్ వాజ్ వర్క్షిప్డ్ బై హర్దలీక్ ట్రైబ్ అని ఇచ్చారు. ఇక్కడేమో వర్క్షిప్ ఆఫ్ ట్రీ గురించి మాట్లాడారు, పైనేమో దాని చేసే థ్రెడ్ వర్క్ గురించి ఇచ్చారు. సో ఇప్పుడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అన్నారు. సో ఇచ్చిన రెండింటి నుంచి కిందకు వచ్చిన 5 ఆప్షన్స్ లోంచి మనం ఏమి తీసుకుని చెప్పొచ్చు అని అడుగుతున్నారండి. సో ఫస్ట్ చూస్తే ద హర్దలి ట్రైబ్ డిడ్ నాట్ వర్క్షిప్ గాడ్స్ అండ్ గాడెసెస్ అన్నారు. అలాంటి వర్డ్ ఎక్కడా యూజ్ చేయలేదు. స్పెసిఫిక్ ట్రీని వర్క్షిప్ చేస్తున్నారు అన్నాను కానీ ఇంకెవరిని వర్క్షిప్ చేయట్లేదని చెప్పడానికి లేదండి. సిన్స్ నాట్ మెనీ పీపుల్ బిలాంగ్ టు హర్దలి ట్రైబ్, అదర్స్ కేమ్ టు నో అబౌట్ ద ట్రైబ్ ఓన్లీ త్రూ ఇట్స్ ఇన్నోవేషన్ ఆఫ్ కలికార్ అన్నారు. సో ఇది కూడా ఎక్కడ వాడలేదు కదా, సెకండ్ ది కూడా తీసుకోవడానికి లేదండి. సమ్ పీపుల్ నాట్ బిలాంగింగ్ టు ద ట్రైబ్ హ్యావ్ టేకెన్ ద కలికార్ వర్క్ ఫార్వర్డ్ అండ్ మేనేజ్ టు కీప్ ఫుల్ఫిల్లింగ్ ఇట్స్ డిమాండ్స్ అని ఇచ్చారు. సో వాళ్ళు చేయకపోయినా డిమాండ్ లో ఉంది అంటే దాని ఉద్దేశం ఏంటి, వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వాడుతున్నారనేగా. సో థర్డ్ ది మనం ఎజ్యూమ్ చేసుకోవడానికి కుదురుతుందండి. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రిటికల్ పార్ట్ నుంచి ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. ఎవర్ సిన్స్ we started involving our employees in the key decision making process from the last year, the productivity of our employees has been 100%. స్టేట్మెంట్ బై హెచ్ఆర్ మేనేజర్ ఆఫ్ కంపెనీ డి అని ఇచ్చారు. సో ఎప్పుడైతే వాళ్ళ ఎంప్లాయీస్ ని తీసుకొచ్చి డెసిషన్ మేకింగ్ లో పెట్టారో 100% ప్రొడక్టివిటీ పెరిగిపోయిందట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ క్యాన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అన్నారు. దీని నుంచి మనం ఏం ఎజ్యూమ్ చేసుకుని చెప్పొచ్చు అని అడుగుతున్నారండి. కంపెనీ డి కంప్లీట్లీ రిలైస్ ఆన్ ఇట్స్ ఎంప్లాయీస్ ఫర్ ఆల్ కీ డెసిషన్స్ అన్నారు. మొత్తం రిలై చేస్తుందని ఎక్కడా చెప్పలేదు, వాళ్ళ డెసిషన్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ అయింది. సో ఫస్ట్ చెప్పడానికి లేదండి. ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ డి హ్యాస్ ఆల్వేస్ బీన్ సాటిస్ఫాక్టరీ ఇన్ ద
పాస్ట్ అని ఇచ్చారు. ప్రొడక్టివిటీ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ డి. సో ఎప్పుడు కూడా వాళ్ళు తీసుకునే ప్రొడక్టివిటీ సాటిస్ఫాక్టరీగానే ఉంది అన్నారు. డెసిషన్స్ వల్ల వచ్చింది కానీ అక్కడ ప్రొడక్టివిటీ గురించి మాట్లాడలేదండి. ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ డి హ్యావ్ నౌ బికమ్ కాంపిటెంట్ ఇనఫ్ టు గివ్ వాల్యుబుల్ సజెషన్స్ అన్నారు. ఇప్పుడున్నారు ఇంతకు ముందు లేరు అనేది వర్డ్ కూడా కరెక్ట్ కాదు. ఇన్వాల్వింగ్ ఎంప్లాయీస్ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఇస్ అన్ ఎఫెక్టివ్ మెథడ్ టు మోటివేట్ దెమ్ అన్నారు. వాళ్ళని మోటివేట్ చేయడం కోసం చేయలేదు, వాళ్ళని తీసుకోవటం వల్ల మనకి ప్రాఫిట్స్ వచ్చాయన్నారు. ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ డి విల్ ఆల్వేస్ టేక్ కరెక్ట్ డెసిషన్స్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. అందుకే కదా లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతుందంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్ గా ఉందనే కదా. సో ఏ ఆప్షన్ సరిపోతుందంటే ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ సూటబుల్ అండి. And then we are having a puzzle ఏమి ఇచ్చారు. There are 8 friends who are sitting around a square table అని ఇచ్చారు. సో 8 members కి స్క్వేర్ టేబుల్ అరేంజ్మెంట్ తీసుకోవాలి. As we know that we'll have two possibilities. Second possibility కూడా స్పేస్ ఇద్దామండి. సో 4 members ఏమో కార్నర్స్ లో ఉంటారు, 4 members ఏమో మిడిల్స్ లో ఉంటారు. మిడిల్స్ లో ఉండే వాళ్ళు ఎలా ఉన్నారంటే దే ఆర్ ఫేసింగ్ ద సెంటర్ అని ఇచ్చారు. సో మిడిల్స్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్, కార్నర్స్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అండి. సేమ్ కండిషన్ అప్లై చేస్తున్నాను. కార్నర్స్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్, వెరాస్ మిడిల్స్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్. సో పాయింట్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కండిషన్ కరెంట్ ఏమి ఇచ్చారు. ద ఫస్ట్ కండిషన్ ఇస్ ఆర్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ పి, పి సిట్స్ అట్ వన్ ఆఫ్ ద కార్నర్స్ ఆఫ్ ద టేబుల్ అని ఇచ్చారు. సో పి అనే పర్సన్ ఎక్కడున్నారట, ఏదో ఒక కార్నర్స్ లో ఉండాలి. సో ఈ కార్నర్ లో పి అనుకుని స్టార్ట్ చేస్తే ఆర్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ పి, పీకి థర్డ్ రైట్ లో ఆర్, 1 2 3 ఇక్కడికి ఆర్ అనే పర్సన్ వస్తారు. అండ్ దెన్ ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఓ అండ్ ఆర్. సో ఓకి ఆర్కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ ఇక్కడ తీసుకోవటం ఒక పాసిబిలిటీ అయితే, ఇంకో కండిషన్ లో పి ఇక్కడ ఉంటే ఆర్, బిట్వీన్ ఓ అండ్ ఆర్ దెర్ ఈస్ ఓన్లీ వన్ పర్సన్ అండి. సెకండ్ పాసిబిలిటీ వచ్చింది తీసుకున్నాం. అండ్ దెన్ ఎం ఈజ్ వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఓ అన్నారు. సో ఓకి ఒక నైబర్ గా ఎం రావాలి. ఈ కండిషన్ లో 2 ప్లేసెస్ ఉన్నాయి ఎం ని ప్లేస్ చేయడానికి. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే పాసిబిలిటీ ఉంది తీసుకున్నాం. ఇక్కడికి వస్తే 2 ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి ఎం ని ప్లేస్ చేయడానికి. ఆల్రెడీ మనం సెకండ్ పాసిబిలిటీ తీసుకున్నాం. ఇంకో పాసిబిలిటీ వేసే ముందు కండిషన్ ఏమైనా ఉందేమో చెక్ చేస్తే ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ఎం అండ్ ఎల్ అన్నారు. సో ఎం కి ఎల్ కి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి. 8 మెంబర్స్ అరేంజ్మెంట్ లో 2 మెంబర్స్ కి మధ్యలో 3 మెంబర్స్ గ్యాప్ ఉండాలి అంటే ఆపోజిట్ టు ఈచ్ అదర్ కూర్చోవాలి. ఓకే నేబర్ గా ఎం ని ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ లో ఎల్ ని ప్లేస్ చేయడానికి లేదు. సో ఎం అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే ఎం కు ఆపోజిట్ లో ఎల్ ని ప్లేస్ చేస్తాం. సేమ్ కండిషన్ అండి, ఎం కు ఆపోజిట్ లో ఎల్ ని తీసుకుంటున్నా. అయితే కండిషన్ ఇచ్చారు n సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ m, m కి సెకండ్ రైట్ లో n కుదరట్లేదు కదా. సో దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ కేస్ అండి. ఇక్కడికి వచ్చి చెక్ చేద్దాం. n సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ m కుదురుతుంది కదా, సరిపోయిందండి. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ S sits to the immediate right of L అన్నారు. L కి ఇమీడియట్ రైట్ లో వచ్చే పర్సన్ S అన్నారు. సో ఇక్కడికి S అనే పర్సన్ వచ్చారు. ఇంకా పర్సన్స్ లో ఆగిపోయిన 8th పర్సన్ డేటాలో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఇట్ ఈస్ Q అండి. క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 4 ఆర్ అలైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. అయితే ఇన్సైడ్స్ కానీ లేదా అవుట్ సైడ్ పర్సన్స్, కార్నర్స్ కానీ మిడిల్స్ కానీ ఇవ్వాలి. ఎస్ అనే పర్సన్ మిడిల్ లో ఉన్నారు, ఆర్ అనే పర్సన్ మిడిల్, క్యూఓ కూడా మిడిలే. సో ఎం అనే పర్సన్ కార్నర్ లో ఉన్నారు కాబట్టి ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎల్ అన్నారు. ఎన్ నుంచి ఎల్ యొక్క పొజిషన్ ఏంటి అన్నారు. ఎల్ నుంచి చూస్తే సెకండ్ టు ద లెఫ్ట్ అవ్వాలి. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి. హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఆర్ అన్నారు. ఆర్ కి రైట్ సైడ్ నుంచి ఎస్ కి మధ్యలో ఎంతమంది ఉంటారండి, ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉన్నారు కాబట్టి 3 మెంబర్స్ ఉంటారు. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. హూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ అన్నారు. ఓకి సెకండ్ లెఫ్ట్ లో ఆర్ అనే పర్సన్ ఉన్నారు కదా, ఫోర్త్ ఆప్షన్ అండి. అండ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ రిగార్డింగ్ క్యూ అన్నారు. క్యూ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఎం, ఫాల్స్ కదా. బోత్ ఆర్ అండ్ పి ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ క్యూ, అది కూడా సరిపోదండి. క్యూ సిట్స్ అట్ వన్ ఆఫ్ ద కార్నర్స్ అన్నారు, కార్నర్స్ లో లేరు. క్యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్, రైట్ లో ఉన్నారు. ఏ ఆప్షన్స్ సరిపోవట్లేదు కాబట్టి నన్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ ఇస్ ట్రూ అండి. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇచ్చారు. లాజిక్ చూడండి ఒకసారి. సో ఫస్ట్ స్టెప్ గనక చూస్తే బాఫిల్డ్ 46, ఐస్బర్గ్ 19, నేషన్ అన్రియల్ 75, 28, కిడ్నీ 63, అబాండన్ 94 కనిపిస్తోంది. సో ఫస్ట్ స్టెప్ లో ఏ వర్డ్స్ మారాయో ఒకసారి చెక్ చేసుకుని చూస్తే ఫస్ట్ వర్డ్ లో అబాండన్ అనేది
కదులుతోందండి ఫస్ట్ స్టెప్‌లో. అంటే ఉన్న వర్డ్స్‌లో లీస్ట్ వాల్యూ ఉన్నది ఫస్ట్ ప్లేస్‌లోకి మార్చారు. ఇది కాకుండా ఇంకేమైనా మారిందేమో చెక్ చేసుకుంటే బాఫిల్డ్ 46, ఐస్‌బర్గ్ 19, నేషన్ అనే వర్డ్ మిస్ అయింది. అంటే నేషన్‌ని తీసుకొచ్చి లాస్ట్‌లో రాశారు. సో ఏంటి వీటి యొక్క స్పెషాలిటీ అంటే ఇదేమో లీస్ట్ వాల్యూ, అదేమో హైయెస్ట్ వాల్యూ. సో ఫస్ట్ స్టెప్‌లో 2 టర్మ్స్ మారినాయి. ఒకటి లీస్ట్ వాల్యూ, ఒకటి హైయెస్ట్ వాల్యూ. మరి సెకండ్ స్టెప్‌కి వచ్చినప్పుడు ఏ తర్వాత వచ్చిన నెక్స్ట్ ప్రిఫరెన్స్ వాల్యూని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ రాశారు. దాని తర్వాత మళ్ళీ కేని తీసుకొచ్చి రాశారు. సో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌ని సెట్ చేసిన తర్వాత మళ్ళీ న్యూమరికల్ వాల్యూస్ నుంచి స్టార్ట్ చేశారు. హైయెస్ట్ వాల్యూ, లీస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ, లీస్ట్ వాల్యూ. సో ఫస్ట్‌ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో సెట్ చేసిన తర్వాత నంబర్స్ అరేంజ్‌మెంట్ తీసుకోవాలండి. సో సేమ్ లాజిక్ మీరు అప్లై చేయొచ్చు. మనం నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వెషన్స్‌కి వెళ్దాం. సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇచ్చారు. సో స్టేట్మెంట్స్‌లో ఆల్ ద ఫేర్స్ ఆర్ ప్రైజెస్ అని ఇచ్చారు. సో ఆల్ ద ఫేర్స్ ఆర్ ప్రైజెస్, సమ్ ప్రైజెస్ ఆర్ కాస్ట్, ఆల్ ద కాస్ట్స్ ఆర్ టారిఫ్స్ అని ఇచ్చారు. సో కంక్లూజన్స్ లో నో ఫేర్ ఇస్ ఎ టారిఫ్ అన్నారు. పాజిటివ్ స్టేట్మెంట్స్ లో నో గురించి మాట్లాడడానికి లేదు. సో ఫస్ట్ది పనికిరాదు, సెకండ్ది కూడా పనికిరాదండి. పిక్చర్ లేకుండా చెప్పొచ్చు ఆన్సర్ ఈస్ నెయిదర్ అని, విచ్ ఈస్ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమ్ టెస్ట్స్ ఆర్ ఎగ్జామ్స్ అని ఇచ్చారు. సమ్ టెస్ట్స్ ఆర్ ఎగ్జామ్స్, no exam is a challenge, some challenges are wins అని ఇచ్చారు. కంక్లూషన్స్ లో నో టెస్ట్ ఇస్ ఎ విన్ అన్నారు. చెప్పొచ్చు లేదా మే ఆర్ మే నాట్ కండిషన్ కదండి. సో ఫస్ట్ వన్ చెప్పలేము. అట్లీస్ట్ సమ్ టెస్ట్ ఆర్ విన్స్ అన్నారు. ఇది కూడా మే ఆర్ మే నాట్ కండిషన్. అయితే నెయిదర్ అనే ముందు చెక్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి అంటే రెండిట్లోనూ సేమ్ టర్మ్స్ గురించి ఉన్నాయి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఇండివిజువల్ గా రెండు ఫెయిల్ అయినాయి. అంటే దిస్ ఇస్ అన్ ఎయిదర్ కేస్ కదా, విచ్ ఇస్ ఇన్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ సేమ్ పిక్చర్ నుంచి అడుగుతున్న కంక్లూషన్స్. ఆల్ టెస్ట్ కెన్ నెవర్ బి ఛాలెంజెస్ అన్నారు. కెన్ నెవర్ అన్నప్పుడు ఆల్ పాసిబిలిటీస్ చెక్ చేస్తాం కదా. సో ఆల్ పాసిబిలిటీస్ చెక్ చేసి చూడండి. ఆల్ టెస్ట్ బీయింగ్ ఛాలెంజెస్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. టెస్ట్లన్నీ తీసుకెళ్ళి ఛాలెంజెస్ లో పెట్టడానికి ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ అంటే దాంతో పాటు ఎగ్జామ్ కూడా వస్తుంది. ఆల్ పాసిబిలిటీ ఫెయిల్ అవుతుందంటే కెన్ నెవర్ ట్రూ అవుతుంది. సో ఫస్ట్ వన్ ట్రూ అండి. నో విన్ ఇస్ అన్ ఎగ్జామ్ అన్నారు. చెప్పడానికి లేదు. సో వన్ అలోన్ సాటిస్ఫైస్ అండి. ఆప్షన్స్ లో చూస్తే ఇట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నో ప్రూఫ్ ఇస్ అన్ ఎవిడెన్స్ అని ఇచ్చారు. నో ప్రూఫ్ ఈస్ అన్ ఎవిడెన్స్, నో ప్రూఫ్ ఇస్ అన్ ఇండికేషన్ అన్నారు. ఏ ప్రూఫ్ కూడా ఇండికేషన్ కూడా అవ్వదట. కంక్లూజన్స్ లో చూడండి. ఆల్ ద ఇండికేషన్స్ బీయింగ్ ఎవిడెన్సెస్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. ఇండికేషన్స్ అన్ని తీసుకెళ్లి ఎవిడెన్స్ లో పెట్టడానికి ఈస్ దర్ ఎనీ పాసిబిలిటీ అంటే ఎస్, ఫస్ట్ వన్ ట్రూ అండి. నో ఎవిడెన్స్ ఇస్ అన్ ఇండికేషన్ అన్నారు. చెప్పడానికి లేదు కదా. సో వన్ అలోన్ సాటిస్ఫైస్ అండి. ఆప్షన్స్ లో ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వస్తే ఆల్ ద ఫేర్స్ ఆర్ ప్రైజెస్ అని ఇచ్చారు. సో ఆల్ ద ఫేర్స్ ఆర్ ప్రైజెస్, సమ్ ప్రైజెస్ ఆర్ కాస్ట్, ఆల్ ద కాస్ట్స్ ఆర్ టారిఫ్స్ అని ఇచ్చారు. సో కంక్లూజన్స్ లో అట్లీస్ట్ సమ్ ప్రైజెస్ ఆర్ టారిఫ్స్ అన్నారు. అవుతున్నాయి కదా, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా. ఫస్ట్ వన్ ట్రూ అండి. ఆల్ టారిఫ్స్ బీయింగ్ ప్రైజెస్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఇచ్చినవన్నీ పాజిటివ్ కాబట్టి పాసిబిలిటీ ఆల్వేస్ ట్రూ. బోత్ ట్రూ అవుతాయండి. ఆప్షన్స్ లో చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆర్ ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ సచ్ పెయిర్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ షార్ప్లీ అని అడుగుతున్నారు. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చెక్ చేసుకోవాలి. సో చూద్దాము. STUVWXY. సో ఫస్ట్ పేరు వచ్చినట్టుందిగా ఎస్ అండ్ వై. హెచ్ నుంచి స్టార్ట్ చేస్తే HIJKL. ఇంకో పేరు వచ్చిందండి హెచ్ అండ్ ఎల్. ABCDE ROPQ PQR. సో ఫార్వర్డ్ నుంచి రెండు పేర్స్ వచ్చినాయి. రివర్స్ లో చెక్ చేద్దాము. YZ వచ్చింది ఆపేసిన. LMNOPQ PQRST RSTU ABC. మొత్తం మీద ఎన్ని పేర్స్ వచ్చాయండి? 2 పేర్స్ వచ్చాయి కదా. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ కి రండి. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ కంక్లూషన్ లో కే నుంచి డబ్ల్యూ కి రిలేషన్ అడుగుతున్నారు. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కంపారిజన్ లో. ఫస్ట్ వన్ నాట్ పాసిబుల్ అండి. సెకండ్ ది కంపేర్ చేద్దాం. వై నుంచి డబ్ల్యూ కి అడుగుతున్నారు. సో వై నుంచి డబ్ల్యూ కంటే డబ్ల్యూ టు యూ, యూ టు వై తీసుకోవచ్చు. అయితే మనకు వచ్చే రిలేషన్ ఏంటి అంటే డబ్ల్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై వస్తుంది. రివర్స్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నేగా చెప్తాము. సో సెకండ్ అలోన్ సాటిస్ఫైస్ అండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆర్ ఆన్సర్.
సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తే పి నుంచి ఎస్ కి రిలేషన్ అడుగుతున్నారు. సో పి నుంచి ఎస్ కి రిలేషన్ కావాలి అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కింద రాయొచ్చు. సో మనకు వచ్చే రిలేషన్ ఏంటంటే ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ పి వస్తుంది. రివర్స్ లో పి ఈస్ లెస్ దాన్ ఎస్ అనేది ట్రూ కదా. సో ఫస్ట్ వన్ ఇస్ ట్రూ. సెకండ్ కంపారిజన్ వచ్చేసి ఎల్ నుంచి పి కు రిలేషన్ కావాలి. సో ఎల్ నుంచి పి అంటే ఎల్ టు ఆర్, ఆర్ టు పి తీసుకోవాలి. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. కంపారిజన్ ఇస్ నాట్ పాసిబుల్ అండి. వన్ alone satisfies which is in fourth option. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వై నుంచి ఎం కి రిలేషన్ అడుగుతున్నారు. సో వై నుంచి ఎం వరకు రిలేషన్ అంటే వై టు డబ్ల్యూ. సో డబ్ల్యూ నుంచి తీసుకుంటే డబ్ల్యూ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం తో కంపేర్ చేస్తే లెస్ దానే వస్తుంది. సో ఫస్ట్ వన్ ట్రూ అండి. సెకండ్ రిలేషన్ ఏమో ఎస్ నుంచి డి కి అడుగుతున్నారు. సో ఇక్కడ రాసుకోవాల్సి వస్తే ఎస్ ఈస్ లెస్ దాన్ డబ్ల్యూ తీసుకుంటాం. డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కదా. సో సెకండ్ వన్ ఫాల్స్ అండి. వన్ అలోన్ సాటిస్ఫైస్. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ రిలేషన్ జే నుంచి ఎల్ కి అడుగుతున్నారు. సో జే నుంచి ఎల్ కి అంటే సో జే టు పి తీసుకోవచ్చు, పి నుంచి ఎల్ తీసుకోవచ్చు. దీన్ని రాయాల్సి వస్తే ఎల్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి కింద రాయాలి. అయితే డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కదా, కంపారిజన్ ఇస్ నాట్ పాసిబుల్ అండి. సెకండ్ చెక్ చేద్దాం. ఎస్ నుంచి జే. సో స్ట్రైట్ రిలేషనే ఉంది, లెస్ దానే ఉంది కాబట్టి సెకండ్ అలోన్ సాటిస్ఫైస్ అండి. ఆప్షన్స్ లో చూస్తే ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ఆర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ లో వై నుంచి ఎస్ కి రిలేషన్ అడుగుతున్నారండి. వై నుంచి ఎస్ అంటే ఎస్ టు క్యూ, క్యూ టు వై తీసుకోవచ్చు. అన్నిట్లోనూ మనకు కనిపించేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అంటే మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి అంటే ఎస్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. రివర్స్ లో రాయాలి అంటే వై ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. గ్రేటర్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది, అంటే ఇది ఎయిదర్ కేస్ కదా. ఆప్షన్స్ లో థర్డ్ ఆప్షన్ సరిపోతుందండి. అండ్ దెన్ ఇండివిజువల్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు. అయితే ప్రతి ఆడ్ డిజిట్ కి 2 యాడ్ చేయమన్నారు. సో ఆడ్ డిజిట్స్ ని చేసిన తర్వాత ఈవెన్ డిజిట్స్ కి వెళ్దాం. ఆడ్ డిజిట్స్ ఏమున్నాయి, ఈవెన్ డిజిట్స్ ని స్పేస్ తో వదిలేస్తున్నాం. ఈవెన్ కదా, ఫస్ట్ వచ్చిన ఆడ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం మీద ఆడ్ డిజిట్స్ అంటే 3 ఆడ్ డిజిట్స్ ఉన్నాయి. ఈ 3 ఆడ్ డిజిట్స్ కి ఏం చేయమన్నారు, 2 ని యాడ్ చేయమన్నారు. 3 ప్లస్ 2 అండి 5 అవుతుంది. తర్వాత రెండు ఈవెన్ నెంబర్స్ 5 ప్లస్ 2 7, ఈవెన్ డిజిట్ 7 ప్లస్ 2 9. ఇప్పుడు ఎక్కడైతే ఈవెన్ డిజిట్స్ వస్తున్నాయో ఆ ఈవెన్ డిజిట్స్ నుంచి 1 ని సబ్ట్రాక్ట్ చేయమన్నారు. అంటే 2 మైనస్ 1, 6 మైనస్ 1, 8 మైనస్ 1, 4 మైనస్ 1. ఇలా చేసిన తర్వాత 2 టైమ్స్ రిపీట్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. 5 2 టైమ్స్ రిపీట్ అయినాయి, 1 2 టైమ్స్ రిపీట్ అయిందండి. ఆన్సర్ తీసుకోండి, సరిపోతుంది. అండ్ దెన్ క్వశ్చన్స్ చూడండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ కంపారిజన్ కదా తీసుకుంటాం. 1 అండ్ 2 సెంటెన్స్ ని కంపేర్ చేసి చూద్దాం చూడండి. సో 1 అండ్ 2 ని కంపేర్ చేస్తే కామన్ గా ఉన్న టర్మ్స్ ఏంటి ఇక్కడ, గ్లౌస్ వర్ ఫౌండ్ దేర్ అని ఇచ్చారు, 2 pairs ఆఫ్ గ్లౌస్ అని ఇచ్చారు. సో రెండిట్లో కామన్ గా ఉన్న టర్మ్ ఏంటి అంటే గ్లౌస్ ఇస్ కామన్. సో 1 అండ్ 2 సెంటెన్స్ నుంచి మనకు వచ్చిన టర్మ్స్ ఏంటి అంటే గ్లవ్స్ కామన్ గా ఉంది. సో కామన్ గా ఉన్న టర్మ్ ఏంటి అంటే XA ఇస్ కామన్. సో 1 అండ్ 2 నుంచి గ్లవ్స్ కి కోడ్ వచ్చిందండి. నెక్స్ట్ కంపారిజన్ ఇస్ బిట్వీన్ 1 అండ్ 3. 1 అండ్ 3 లో కామన్ గా ఉన్న టర్మ్ ఏంటి అంటే ఫౌండ్ కామన్ గా ఉంది. సో 1 అండ్ 3 నుంచి ఫౌండ్. సో కామన్ గా ఉన్న కోడ్ ఏంటో చెక్ చేయండి రెండిట్లోనూ. రెండిట్లోనూ కామన్ గా ఉన్న టర్మ్ VG అండి. సో VG. సో నెక్స్ట్ కంపారిజన్ ఇస్ బిట్వీన్ 1 అండ్ 4. 1 అండ్ 4 ని కంపేర్ చేస్తే వర్ ఇస్ కామన్. సో వర్ అని స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాను. కామన్ గా ఉన్న కోడ్ ఏంటో చెక్ చేద్దాం చూడండి. రెండిట్లోనూ కామన్ గా ఉన్నది CO ఇస్ కామన్. సో వర్ కి కోడ్ ఏంటి అంటే ఇట్ ఇస్ CO అండి. నెక్స్ట్ కంపారిజన్ ఇస్ బిట్వీన్ 2 అండ్ 3. 2 అండ్ 3 ని కంపేర్ చేస్తే 2 అనే టర్మ్ కామన్ గా ఉంది. సో 2. సో కామన్ గా ఉన్నది 2 కదా. రెండిట్లోనూ కామన్ టర్మ్స్ ఏంటో చెక్ చేయండి. వాట్ ఈస్ కామన్ అంటే SH ఇస్ కామన్. సో 2 కి కోడ్ ఏంటి అంటే ఇట్ ఈస్ SH అండి. నెక్స్ట్ కంపారిజన్ 2 అండ్ 4 కి చేయాలి. 2 అండ్ 4 ని కంపేర్ చేస్తే పెయిర్స్ ఆఫ్ ఆల్ ప్యాకెట్స్ న్యూ. కామన్ టర్మ్ లేదు కాబట్టి వదిలేస్తున్నా. సో లాస్ట్ కంపారిజన్ అండి బిట్వీన్ 3 అండ్ 4. 3 అండ్ 4 ని కంపేర్ చేస్తే కామన్ గా ఉన్నది న్యూ ఇస్ కామన్. సో న్యూ అనే టర్మ్ ని స్ట్రైక్ ఆఫ్ చేద్దాం. సో కామన్ గా ఉన్న కోడ్ ఏంటో చెక్ చేయండి. 3 అండ్ 4 సెంటెన్స్ లో NU ఇస్ కామన్. సో న్యూ కి కోడ్ ఏంటి అంటే ఇట్ ఈస్ NU. ఇప్పుడు సెంటెన్స్ లో మిగిలిపోయిన టర్మ్స్ ని చెక్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ లో దేర్ ఆగిపోయింది. సో దేర్ ఈస్ టు బి కోడెడ్ యాజ్ ZE. సెకండ్ సెంటెన్స్ లో టైర్
పెయిర్స్ ఆఫ్ ఆగిపోయిందండి. సో పెయిర్స్ ఆఫ్. సో కామన్ టర్మ్స్ ఏమున్నాయి రెండిట్లోనూ అంటే వైసి ఆర్ టిఐ అండి. సో థర్డ్ సెంటెన్స్ లో మళ్ళీ ఒక టర్మే ఆగిపోయింది, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కి ఏమి ఇవ్వచ్చు కోడింగ్ అంటే డబ్ల్యూడి. లాస్ట్ సెంటెన్స్ లో మళ్ళీ టూ టర్మ్స్ ఆగిపోయినాయి, ఆల్ ఆర్ ప్యాకెట్స్. దీనికి ఏమి ఇవ్వచ్చు అంటే ఓఎం ఆర్ క్యూకే అండి. సో క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద కోడ్ టిఐ స్టాండ్ ఫర్ అని ఇచ్చారు. సో టిఐకి కోడ్ ఏమి ఇచ్చామండి, పేర్ కానీ ఆఫ్ కానీ అవ్వాలి. ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ సూటబుల్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వర్ అని ఇచ్చారు. వర్ కి కోడ్ ఏమి ఇచ్చాము అంటే సిఓ కదా. ఆప్షన్స్ లో ఇట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. ఇఫ్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్, ఇఫ్ బ్లూ ఈస్ కోడెడ్ యాజ్ ఏఎఫ్ అన్నారు. బ్లూ కి గనక ఏఎఫ్ అయితే దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆల్ బ్లూ ప్యాకెట్స్ అన్నారు. సో ఆల్ ప్యాకెట్స్ కి మనం కోడ్ ఏమి ఇచ్చామండి, ఆల్ ప్యాకెట్స్ అంటే ఓఎం అండ్ క్యూకే అనుకున్నాం. ఇప్పుడు బ్లూ కి కోడింగ్ ఇచ్చారు ఏఎఫ్. ఈ మూడు కాంబినేషన్స్ లో ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో అదేగా మన ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది కదా. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ అండి. వాట్ విల్ బీ ద పాసిబుల్ కోడ్ ఫర్ న్యూ వింటర్ గ్లవ్స్ అని ఇచ్చారు. సో న్యూ వింటర్ గ్లవ్స్. సో న్యూ అనేది ఎన్యూ. సో వింటర్ అనే టర్మ్ ఇచ్చారు, కొత్త ఎక్కడా లేని న్యూ టర్మ్ కదా. సో గ్లవ్స్ కి కోడ్ తెలుసు ఎక్స్ఏ అని. సో ఎన్యూ ఎక్స్ఏ కాంబినేషన్ లో వచ్చే కొత్త టర్మ్ ఉండాలి. ఒకసారి ఆప్షన్స్ చూస్తే సెకండ్ ఆప్షన్స్ కాంబినేషన్ ఉంది కానీ టీఐ అనేది రిపీటెడ్ వర్డ్ కదా. సో సెకండ్ ఆప్షన్ పనికిరాదండి. సెకండ్ కనుక థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తే డివై అనేది కొత్త టర్మ్ కదా. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3 అండి. వాట్ విల్ బీ ద కోడ్ ఫర్ ఫౌండ్ అన్నారు. సో ఫౌండ్ కి కోడ్ ఏమి ఇచ్చామని అడుగుతున్నారు. సో ఫౌండ్ కి విజీ కదా. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ అనదర్ పజిల్. చూడండి ఏమి ఇచ్చారో. దెర్ ఆర్ 8 members who are living on 8 different floors of a building అని ఇచ్చారు. సో 8 members కి 8 different floors ఇవ్వాలి. సో 8 7 6 5 4 3 2 and 1. సో 8 members కి 8 different floors ఇవ్వాలి. సో కండిషన్స్ లోకి వెళ్దాం చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ గివెన్ ఇన్ ద డేటా. సో ఫస్ట్ పాయింట్ లో పి లివ్స్ ఆన్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో ద ఫ్లోర్ నెంబర్ 6 అని ఇచ్చారు. 6th కింద వచ్చే ఆడ్ ఫ్లోర్ లో పి ఉండాలి. సో పి అనే పర్సన్ కి 5th ఫ్లోర్ ఇవ్వచ్చు, థర్డ్ ఫ్లోర్ ఇవ్వచ్చు, లేదా ఇంకో పాసిబిలిటీ వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇవ్వచ్చు. సో పి అనే పర్సన్ ఎలా ఉన్నారట, 6th కింద వచ్చే ఆడ్ ఫ్లోర్స్ లో ఉన్నారన్నారు. 5th కానీ థర్డ్ కానీ ఫస్ట్ కానీ తీసుకుంటున్నాను. వై లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ పి అన్నారు. పీకి ఇమీడియట్ గా పైన వచ్చే పర్సన్ వై. సో పీకి ఇమీడియట్ గా పైన వచ్చే పర్సన్ వై అవుతున్నారు. అండ్ దెన్ ఓన్లీ 3 people లివ్ బిట్వీన్ వై అండ్ డబ్ల్యూ. సో వైకి డబ్ల్యూకి మధ్యలో 3, 1 2 3. ఇక్కడికి డబ్ల్యూ అండి. సేమ్ కండిషన్ పైకి వెళ్ళడానికి లేదు కదా. 1 2 3. ఇక్కడికి డబ్ల్యూ అనే పర్సన్ 1 2 3. ఇక్కడికి వచ్చే పర్సన్ డబ్ల్యూ. అండ్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ దెర్ ఆర్ యాజ్ మెనీ పీపుల్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఆర్ యాజ్ దే ఆర్ బిట్వీన్ ఆర్ అండ్ వై అన్నారు. సో డబ్ల్యూకి ఆర్కి ఆర్ అండ్ వైకి మధ్యలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండాలి. సో డబ్ల్యూ అండ్ ఆర్ అనుకుంటున్నాను, ఆర్ అండ్ వై సరిపోతుందిగా. సో డబ్ల్యూ అండ్ ఆర్, ఆర్ అండ్ వై. సో డబ్ల్యూ అండ్ ఆర్, ఆర్ అండ్ వై ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ సరిపోయిందండి. దెర్ ఆర్ జెడ్ లివ్స్ ఆన్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో వై అన్నారు. సో జెడ్ అనే పర్సన్ ఎలా ఉన్నారట, వై కింద ఆడ్ ఫ్లోర్స్ లో ఉండాలి అన్నారు. సో ఈ పాసిబిలిటీ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో ఇంకా 2 కేసెస్ మిగిలిపోయినాయి. అయితే ఎవరు కూర్చోపెట్టాలి మనం అంటే జెడ్ అనే పర్సన్ కూర్చోపెట్టాలి వైకి కింద వచ్చే ఆడ్ ఫ్లోర్ లో. వైకి కింద వచ్చే ఆడ్ ఫ్లోర్స్ అంటే 3 కానీ 1 కానీ. అయితే జెడ్ అనే పర్సన్ కి థర్డ్, వై అనే పర్సన్ కి జెడ్ అనే పర్సన్ కి థర్డ్ ఫ్లోర్ ఇవ్వకూడదు అన్నారు. అంటే డెఫినెట్ గా ఫస్ట్ ఫ్లోర్ లోనేగా కూర్చోపెట్టాలి. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే వైకి కింద రావాలి అంటే ఫస్ట్ ఫ్లోరే కుదురుతుందండి జెడ్ అనే పర్సన్ కి. ద నెక్స్ట్ కండిషన్ చూడండి. ఓన్లీ 1 person లివ్ బిట్వీన్ క్యూ అండ్ ఎక్స్. క్యూ లివ్స్ అబౌవ్ ఎక్స్ అని ఇచ్చారు. సో క్యూ కి ఎక్స్ కి మధ్యలో ఓన్లీ 1 person ఉండాలి. అయితే క్యూ అనే పర్సన్ ఎక్స్ కి పైనే ఉండాలి అన్నారు. అలాంటి పాసిబిలిటీ కండిషన్ లో లేదనుకుంటా. ఇక్కడ ఒక చోటే కుదురుతుందండి, 7th and 5th. ఇంకా పర్సన్స్ లో మనకి మిగిలిపోయిన 8th person డేటాలో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ని తీసుకొచ్చి ఇక్కడ రాయొచ్చు కదా. మిగిలిపోయింది ఎస్ అనే పర్సన్ అండి, సెకండ్ ఫ్లోర్ లో తీసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో, ఇఫ్ క్యూ అండ్ వై ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్ అన్నారు. ఎవరిద్దరు పొజిషన్స్ ని మార్చమన్నారు, క్యూని వైని పొజిషన్స్ ని మార్చమన్నారు. సో ఇక్కడికి వచ్చే పర్సన్ వై అయితే ఇక్కడికి వచ్చే పర్సన్ క్యూ అవుతారు. అండ్ దెన్
డబ్ల్యూ అండ్ ఎస్ ని కూడా చేంజ్ చేయమన్నారు. సో డబ్ల్యూ అండ్ ఎస్ ని కనుక మారిస్తే ఇక్కడికి వచ్చే పర్సన్ డబ్ల్యూ అవుతారు, ఇక్కడికి వచ్చే పర్సన్ ఎస్ అవుతారు. సో ఇక్కడికి డబ్ల్యూ అనే పర్సన్స్ మారుతారు. మారినట్లయితే క్యూకి డబ్ల్యూకి మధ్యలో వచ్చే పర్సన్స్ ఎవరు అన్నారు. సో క్యూకి డబ్ల్యూకి మధ్యలో పర్సన్ పి అవుతారు కదా. ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ నెంబర్ 3 అని ఇచ్చారు. థర్డ్ ఫ్లోర్ లో ఉండే పర్సన్ పి కదా. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. As per the given arrangement, 4 are alike, find the different one అని ఇచ్చారు. సో W to 5. సో W నుంచి 5 తీసుకుంటే గ్యాప్ ఆఫ్ 2 ఫ్లోర్స్ ఉన్నాయి. X to 8 అని ఇచ్చారు. X నుంచి 8 తీసుకున్న గ్యాప్ ఆఫ్ 2 ఫ్లోర్స్ ఉన్నాయండి. Q నుంచి 4 తీసుకుంటే గ్యాప్ ఆఫ్ 2 ఫ్లోర్స్ ఉన్నాయి. సో Y నుంచి 1 తీసుకున్న గ్యాప్ ఆఫ్ 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలి. S నుంచి 3కి ఇచ్చారు. సో ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. On which of the following floors does R live అన్నారు. సిక్స్త్ ఫ్లోర్ కదా. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. Who among the following lives exactly between S and X అని ఇచ్చారు. S కి X కి మధ్యలో ఉండే పర్సన్ Y and P అవుతారు. ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ అనదర్ పజిల్. చూడండి డేటాలో ఏమి ఇచ్చారో. There are 7 persons who are visiting 7 different cities అని ఇచ్చారు. స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే. సో డేస్ తీసేసుకున్నాము. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సో 7 డేస్కి 7 పర్సన్స్ని కూర్చోపెట్టాలి. అడిషనల్ డేటా ఏంటి అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క సిటీ నేమ్ని కూడా అలొకేట్ చేయాలి. సో కండిషన్స్లోకి వెళ్దాము. ఫస్ట్ పాయింట్ చూడండి ఏమి ఇచ్చారో. క్యూ విజిట్స్ అ సిటీ ఆన్ వెడ్నెస్డే అని ఇచ్చారు. సో వెడ్నెస్డే వచ్చే పర్సన్ క్యూ అవుతున్నారు. సో క్యూ విజిట్స్ ఎ డే ఆన్ వెడ్నెస్డే అని ఇచ్చారు. ఓన్లీ వన్ పర్సన్ విజిట్స్ బిట్వీన్ క్యూ అండ్ ద మ్యాడ్రిడ్ అని ఇచ్చారు. సో క్యూకి మ్యాడ్రిడ్కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్. అయితే ఇది ఒక్కటైనా పాసిబిలిటీ అంటే ఇంకో పాసిబిలిటీ వస్తుందిగా తీసుకుంటున్నా. సో మండేకి మ్యాడ్రిడ్ తీసుకోవచ్చు. ఇది ఇంకో పాసిబిలిటీ అండి. అండ్ దెన్ T visits the day immediately after the one who visits Madrid అన్నారు. మ్యాడ్రిడ్కి ఇమీడియట్గా వచ్చే పర్సన్ T. సో సాటర్డే వచ్చే పర్సన్ T అవుతారు. అండ్ దెన్ ఓన్లీ 4 పీపుల్ విజిట్ బిట్వీన్ T అండ్ సిడ్నీ అన్నారు. సో టీకి సిడ్నీకి మధ్యలో 4 మెంబర్స్ అన్నారు. సో T ఇక్కడ ఉన్నారు. 1, 2, 3, 4. ఇక్కడికి వచ్చే పర్సన్ సిడ్నీ అవుతారు. సేమ్ కండిషన్ కదా. 1, 2, 3, 4. ఇక్కడికి వచ్చే పర్సన్ సిడ్నీ అవుతారు. నెక్స్ట్ కండిషన్ చూడండి ఏమి ఇచ్చారో. ఓన్లీ వన్ పర్సన్ విజిట్ బిట్వీన్ సిడ్నీ అండ్ ఆర్ అన్నారు. సిడ్నీకి ఆర్కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్. ఇక్కడ ఫెయిల్ అయిపోయినట్టుందిగా. సో దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కండిషన్ అండి. ఇక్కడికి వద్దాం. సిడ్నీకి ఆర్కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ అని ఇచ్చారు. ద వన్ హూ విజిట్స్ బెర్లిన్ విజిట్స్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ అన్నారు. ఆర్ కన్నా ముందు వచ్చే పర్సన్ విజిట్స్ బెర్లిన్ అని కండిషన్ అండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. ద వన్ హూ విజిట్స్ చికాగో విజిట్స్ వన్ ఆఫ్ ద డే బిఫోర్ ద వన్ హూ విజిట్స్ బెర్లిన్. బెర్లిన్ కన్నా ముందు వచ్చే పర్సన్ చికాగో తీసుకోవాలి. ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ ఛాన్స్ ఉంది. అయితే కండిషన్ ఇచ్చారు వెడ్నెస్డే కాదు అని. సో డెఫినెట్గా ట్యూస్డే వచ్చే పర్సన్కి చికాగో ప్లేస్ ఇవ్వాలి. మోర్ దాన్ 3 పీపుల్ విజిట్ బిట్వీన్ చికాగో అండ్ పి అని ఇచ్చారు. చికాగోకి పీకి మధ్యలో మోర్ దాన్ 3. సో 1, 2, 3 ఇక్కడ తీసుకోకూడదుగా. పీని ఇక్కడ తీసుకుంటేనే మోర్ దాన్ 3 కండిషన్ టాలీ అవుతుంది. ఓన్లీ 2 పీపుల్ విజిట్ బిట్వీన్ ఎస్ అండ్ ద వన్ హూ విజిట్స్ మియామి అని ఇచ్చారు. సో ఎస్కి మియామికి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలండి. 2 గ్యాప్ ఉండాలి. సో మియామి ఇక్కడ తీసుకుంటే 1 and 2లో ఎస్ని ప్లేస్ చేయడానికి కుదరట్లేదు. సో క్యూ అనే పర్సన్కి మియామి ఇస్తే 1 and 2 గ్యాప్లో ఎస్ని తీసుకొచ్చి కూర్చోపెట్టచ్చు. అండ్ ద నెక్స్ట్ పాయింట్ చూడండి ఏమిచ్చారు అక్కడ అంటే ఓన్లీ 2 పీపుల్ విజిట్స్ బిట్వీన్ మియామి అండ్ జకార్తా అని ఇచ్చారు. సో మియామికి జకార్తాకి మధ్యలో 2. సో 1 and 2 గ్యాప్లో జకార్తా ఇక్కడికి వస్తుంది. ద లాస్ట్ కండిషన్ ఇస్ వి డస్ నాట్ విజిట్ బెర్లిన్ అన్నారు. సో బెర్లిన్ విజిట్ చేసే పర్సన్ వి కాదు అంటే ఇక్కడికి వచ్చే పర్సనేగా వి అవ్వాలి. ఇంకా మన డేటాలో ఆగిపోయిన 8th పర్సన్ ఎవరైతే ఉన్నారో 7th పర్సన్ ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే సరిపోతుందండి. ఎవరు ఆగిపోయారు. యు అనే పర్సన్ ఆగిపోయారు. ప్లేసెస్ లో ఆగిపోయిన 7th ప్లేస్ కాబుల్ ఆగిపోయిందండి. ఆర్ అనే పర్సన్ కి కాబుల్ ఇస్తే డేటా కంప్లీటెడ్. క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ విజిట్స్ కాబుల్ అని ఇచ్చారు. కాబుల్ ని విజిట్ చేసే పర్సన్ ఎవరున్నారు ఇక్కడ అంటే ఇట్ ఈస్ ఆర్ కదా. సో ఆప్షన్స్ లో ఇట్ ఈస్ థర్డ్ ఆప్షన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ డస్ పి విజిట్ అన్నారు. సో పి అనే పర్సన్ కి ఏం ప్లేస్ ఇచ్చామండి మనం. సిడ్నీ అనే ప్లేస్ ఇచ్చాం కదా. సో ఆన్సర్స్ లో ఇట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ డస్ ఎస్ విజిట్ ఎ సిటీ అన్నారు. ఎస్ అనే పర్సన్ ఏ రోజు ఇచ్చాము. సాటర్డే కదా.
ఇట్ ఈస్ థర్డ్ ఆప్షన్ అండి. 4 ఆర్ లైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. ఇచ్చిన ఆప్షన్స్ లో డిఫరెంట్ గా ఉన్న ఆప్షన్ ఏంటో చెక్ చేయమన్నారు. క్యూ టు వెడ్నెస్డే రిలేషన్ ఏంటో చెక్ చేద్దాం. సేమ్ డే సేమ్ పర్సన్ ఇచ్చారు. టీ టు థర్స్డే, సో టీ అనే పర్సన్ కి థర్స్డే. థర్డ్ ఆప్షన్ కి వెళ్తే ఆన్సర్ తెలుస్తుంది. ఆర్ టు ఫ్రైడే, సో సేమ్ డే సేమ్ పర్సన్ ఇచ్చారు. మిస్ అయింది సెకండ్ ఆప్షన్, సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ యూ అన్నారు. యూ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. యూ విజిట్స్ ఏ డే ఆన్ సాటర్డే అన్నారు. యూ అనే పర్సన్ సాటర్డే లేరు. యూ విజిట్స్ ఎ సిటీ ఇమీడియట్లీ బిఫోర్ టీ అన్నారు. అది కూడా లేదు. యూ విజిట్స్ బెర్లిన్ అన్నారు. సో థర్డ్ ఆప్షన్ సరిపోతుందండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. As per the given arrangement, R is related to Jakarta అన్నారు. సో R కి జకార్తా అంటే ఇమీడియట్లీ నెక్స్ట్ డే పర్సన్ అనుకుందాం. T is related to మియామి అన్నారు. సో T టు మియామి ఇమీడియట్ గా నెక్స్ట్ డే సిటీ. సో అదే రిలేషన్ లో V కి రావాలి అంటే చికాగో అవ్వాలి కదా. సో ఆన్సర్ ఏ ఆప్షన్ లో ఉంది అంటే ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అండి. అండ్ దెన్ క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. సో ఏమి ఇచ్చారు ఇక్కడ? కార్ మేకర్స్ టెల్బాన్స్ డొమెస్టిక్ సేల్స్ have surged as they have reported sales of 12,000 cars this December. This number is more than double the number of cars sold by them in the third quarter, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పుట్ టుగెదర్ లాస్ట్ ఇయర్ అని ఇచ్చారు. ఏమని చెప్తున్నారండి? ఏదైతే అక్టోబర్ నుంచి డిసెంబర్లో వీళ్ళు సేల్ చేశారో దాని మీద ఇంకా 12,000 ఎక్కువ కార్స్ అమ్ముతారని ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి కంక్లూడెడ్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్. సో దీని నుంచి మనం ఏం ఎజ్యూమ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. If 6,000 cars were sold in December this year, the number of cars sold would have been same as that in December last year అన్నారు. సేమ్ అవ్వవు కదా, డబుల్ అన్నారు కదా. కెల్ట్ బ్యాన్ డెఫినెట్లీ సోల్డ్ లెస్ దాన్ 6,000 కార్స్ ఇన్ డిసెంబర్ లాస్ట్ ఇయర్ అన్నారు. 12,000 అన్నారంటే 6,000 కంపారిజన్ లో కుదరదు కదండి. కెల్ట్ బ్యాన్ డెఫినెట్లీ సోల్డ్ లెస్ దాన్ 12,000 కార్స్ ఇన్ నవంబర్ దిస్ ఇయర్. డబుల్ అవుతున్నప్పుడు 12,000 అవ్వడానికి ఛాన్స్ లేదు. Addition of international sales figures would have made performances of లాస్ట్ క్వార్టర్ బెటర్ అని ఇచ్చారు. సో ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటి అంటే పర్ఫార్మెన్స్ లాస్ట్ క్వార్టర్ లో బాగుందనేగా పైన చెప్పిన సెంటెన్స్. సో ఫోర్త్ ఆప్షన్ ఒక్కటే సూటబుల్ గా ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రిటికల్ పార్ట్ నుంచి ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. స్కూల్ ఎం విచ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అమాంగ్ ద విన్నింగ్ స్కూల్స్ ఇన్ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ హ్యాస్ సెంట్ only 5 participants for the inter-school competitions to be held this year. More participants were expected from the school as last year out of its 19 participants, 12 won gold medal while other won silver and bronze medals అని ఇచ్చారు. సో ఏం జరుగుతుందండి అక్కడ? స్కూల్ ఎం ఏం చేసిందట, ఈ స్కూల్ కాంపిటీషన్స్ పెట్టారు. అందులో 5 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అయితే అందులో కూడా 19 పార్టిసిపెంట్స్ లో 12 మెంబర్స్ గోల్డ్ మెడల్ అయితే మిగిలిన వాళ్ళందరికీ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ ఇచ్చారు. Which of the following may not be a reason for the decrease in the number of participants for inter-school sports competition from school M అన్నారు. ఇలా రాకుండా ఉండడానికి గల రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. Most parents of students studying in school M were reluctant to send their children to the inter-schools competition this year as the accommodations provided last year were substandard అన్నారు. అకామిడేషన్ సరిగ్గా లేవు కాబట్టి పంపించట్లేదు అన్నారు. ఇది కరెక్ట్ జెన్యూన్ రీజనే. మనకు కావాల్సింది రీజన్ కానటువంటి పాయింట్. సో ఫస్ట్ ఇది పనికిరాదు కదా. 2/3 students out of those who went to the inter-school competition last year either failed or scored very low in the final exam and the school did not consider give them grace marks based on sports performance అన్నారు. సో స్పోర్ట్స్ బేస్ మీద వీళ్ళకి ఎగ్జామ్స్ అడిషనల్ గా యాడ్ అవ్వట్లేదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి పంపించట్లేదు అన్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కానీ మనకి జెన్యూన్ రీజన్ రాకూడదు కదా. సో సెకండ్ ది పనికిరాదండి. థర్డ్ ది చెక్ చేయండి. ద స్పాన్సర్స్ ఆఫ్ స్కూల్ ఎం హ్యావ్ రెడ్యూస్డ్ ద ఫండింగ్ ఆఫ్ ద స్కూల్ బై హాఫ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ అన్నారు. ఫండ్స్ ఆగిపోతున్నాయి అన్నప్పుడు స్పోర్ట్స్ కోటా కూడా ఆగిపోతుంది కదా. సో అది కూడా జెన్యూన్ రీజనే. సో పనికిరాదండి. మోస్ట్ కోచెస్ హ్యావ్ రిజైన్ ఫర్ స్కూల్ ఎం this year as they got a much better offer from the school D and school M has not found a good replacement at అన్నారు. సరిగ్గా కోచ్ లేరు అన్నారు. కోచ్ లేకపోయినప్పుడు కూడా పంపించరు కదా. సో అది కూడా జెన్యూన్ రీజనే. ఇచ్చిన ఫస్ట్ 4 ఆప్షన్స్ లో కూడా రీజన్స్ కరెక్ట్ గా ఉన్నాయి. మనకి రీజన్ కానటువంటి పాయింట్ కావాలి. ఇంకా ఛాన్స్ లేదండి, ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ పెట్టుకోవాలి. ఒకసారి క్రాస్ వెరిఫై చేస్తే పేరెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ స్టాండర్డ్ 10th of school M are unwilling to send their children for the inter-school competitions this year అన్నారు. సో పేరెంట్స్ పంపించట్లేదు అన్నారు. పైన చెప్పిన పాయింట్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఇది ఒక్కటే సరిపోదండి. సో ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ చూడండి ఏమిచ్చారు.
Examination committee of college X has recommended that the negative marking in the exam should be removed అని ఇచ్చారు. సో ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటి అంటే ఏదైతే నెగిటివ్ మార్కింగ్ ని పెట్టారో ఎగ్జామ్ లో దాన్ని రిమూవ్ చేసేయాలి అని రికమెండ్ చేస్తున్నారు. The students tend to give answers simply by guessing when there is no negative marking in the exam అని ఇచ్చారు. సో ఏం జరుగుతుందండి, నెగెటివ్ మార్కింగ్ ఉండటం వల్ల ఆన్సర్స్ ని పెట్టడానికి నెగెటివ్ మార్క్ లేకపోతే గనక ఆన్సర్స్ ఫ్లూక్ గా కూడా పెట్టేస్తారు అని ఇచ్చారు. స్ట్రాంగ్ పాయింటే కదా. సెలెక్టింగ్ ద బెస్ట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ పాపులేషన్ బికమ్స్ డిఫికల్ట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ నెగెటివ్ మార్కింగ్ అన్నారు. నెగెటివ్ మార్కింగ్ వల్ల పాజిటివ్ గా ఉంటుంది కానీ నెగెటివ్ జరగదు కదా. సో ఒకటికి రెండు సార్లు ఆలోచించకుండా పెట్టేస్తారు నెగెటివ్ మార్క్స్ అన్నది మాత్రమే స్ట్రాంగ్ గా ఉందండి. ఇది కరెక్ట్ గా లేదు. సో ఒకటి మాత్రమే సరిపోయే ఆప్షన్స్ ఎక్కడున్నాయో చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ సరిపోతుంది చూడండి. స్టేట్మెంట్ 1 strengthens the information while statement 2 weakens the information అండి. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.